శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును. భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురూజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో కాల్ చేయండి, సమస్యల నుంచి బయటపడండి. ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి వచ్చే సంకేతాలు ఇవే. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారు కోటీశ్వరులు అయ్యే ముందు వారికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, అలాగే మేషరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఆ లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మేషరాశి వారు కొంచెం కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశికి చెందిన వారు కోపాన్ని, పౌరుషాన్ని చూపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు. చరరాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది కూడా మనకు కనిపించదు. వీరి ఆలోచనలు, వీరి యొక్క నిర్ణయాలు త్వరగా మారిపోతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా వారి యొక్క జీవితంలో ఆర్థిక పురోగతి ఉండాలని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనం సంపాదించే సంపాదన అంతా కూడా బాగుండాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఎంత సంపాదించినా కాని అది హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట ఉండదు. ఆమెకు నచ్చితేనే ఉంటుంది, లేకుంటే మరొక చోటికి వెళ్లిపోతుంది. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి ఇంట్లో అడుగు పెడుతుందో ఎవరికీ తెలియదు. అయితే లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంట్లోకి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అలాగే రాశుల బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సంకేతాలు కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టే ముందు, అంటే లక్ష్మీదేవి సంపదకు అధిదేవత కాబట్టి సంపద మీ ఇంట్లోకి వచ్చే ముందు, మీరు కోటీశ్వరులు అయ్యే ముందు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. ఈ సంకేతాల ద్వారా ఖచ్చితంగా లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి రాబోతుందని, సకల భోగ భాగ్యాలను మీకు అనుగ్రహించబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, తెల్లటి వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, బంగారం, ముత్యాలు వంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే పూజల్లో, వ్రతాల్లో ఎక్కువగా వీటిని ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇంటిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి బయట వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. అయితే అమ్మవారు మేషరాశి వారి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. కోయిల కూత, ఇది వినటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది. కాబట్టి కోయిల కూత సాయంత్రం సమయంలో మీకు వినిపిస్తే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఉన్నట్లుండి మీ కుడి చేతి మీద బల్లి పడితే కూడా మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయని, ఆర్థిక వృద్ధి కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. మీ కుడి చేతి మీద బల్లి పడటం చాలా శుభానికి సంకేతం. అలాగే నోటితో బియ్యం కాని, ధాన్యాలు కాని మోసుకొస్తున్న నల్ల చీమలను మీరు మీ ఇంట్లో చూస్తే కనుక అది చాలా శుభ సంకేతం. లక్ష్మీదేవి రాకకు ముందు ఈ విధంగా ఈ సంకేతాన్ని మనకు చూపిస్తారు. కాని ఇంట్లో ఎర్ర చీమలు తిరగటం మాత్రం శుభానికి సంకేతం కాదు, అశుభానికి సంకేతం. అలాగే ఈ విధంగా ఎర్ర చీమలు ఇంట్లోకి వస్తే ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. చాలా మంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు. అయితే పాములు చూసినట్లయితే అది శుభ సంకేతంగా భావించటం జరుగుతుంది. పాము మీ ఇంట్లోకి వస్తే కనుక దాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేయండి, కానీ చంపకూడదు.
అలాగే మీకు అనుకోకుండా అకస్మాత్తుగా తెల్లటి పాము అంటే శ్వేతనాగు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. ఆర్థికంగా మీరు అపారమైన ధనాన్ని సంపాదించబోతున్నారని, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ జీవితాంతం మీకు తోడుగా ఉండబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే అకస్మాత్తుగా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, ఏదైనా విహారయాత్రలకు కానీ, ఆధ్యాత్మిక యాత్రలకు కానీ వెళ్ళినప్పుడు గుడ్లగూబ మీ కంటికి కనిపిస్తే కూడా అది చాలా శుభానికి సంకేతం. అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఉదయం లేచిన వెంటనే శంఖం ఊదిన శబ్దం మీరు కనుక విన్నట్లయితే ఇది చాలా శుభప్రదమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా శంఖం ఊదిన శబ్దం మనసుకి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే లక్ష్మీదేవి రాకకు కూడా ఇది సంకేతం. అలాగే చెరుకు గడ అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇంట్లో నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చెరుకు గడ అంటే చెరుకు మీకు ఎదురు పడితే అది కూడా శుభప్రదమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని అంటే మాంసాహారం కాదండి, కేవలం శాకాహారాన్ని నోట్లో తీసుకుని వెళ్తున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదమైన సంకేతంగా పరిగణించడం జరుగుతుంది. ఈ సంకేతాల ద్వారా మేషరాశివారు అతి త్వరలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారని, వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అనే విషయాన్ని గమనించాలి. లక్ష్మీదేవిని ఆరాధించటం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇంట్లో ఆడవారు ఏడవటం కాని, అలాగే ఇంటి ఇల్లాలు బాధపడటం కాని అస్సలు మంచిది కాదు. ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలు సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విరాజిల్లుతుంది. అలాగే ముఖ్యంగా ఇంటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాగే వంటగది, హాల్ రూమ్స్, బెడ్రూమ్స్ ఇలా అన్ని గదులతో పాటు మీ యొక్క స్నానాల గదిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ అపరిశుభ్రత, దుమ్ము, ధూళి మీ ఇంట్లో ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇంటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ప్రతి శుక్రవారం రోజు తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఒకవేళ ఆర్థిక స్తోమత సహకరించకపోతే కేవలం మామూలు నూనెతో అయినా సరే అండి దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి. సూర్యారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే మీరు సూర్యుడికి నమస్కారం చేసుకునేటప్పుడు ఎరుపు రంగు మందార పుష్పాన్ని రాగి చెంబులోని నీటిలో వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించండి. ఇంకా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అలాగే దాన ధర్మాలు అనేవి ఇంకా మరెంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. సకల దేవదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి, మేషరాశివారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి వచ్చే సంకేతాలు ఏంటో తెలుసుకున్నారు. అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నారు. ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా మేషరాశివారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.